వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఆడపు చంద్రకళ, సూరదేవరాజు, నందిశేఖర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎదిగేటోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ఎప్పుడు మనం ఉంటే కాదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, యువ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్లలో ఘనంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. వారు ఇంకా ఆ భగవంతుని దయ వల్ల ఈ భారతదేశానికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు వారికి కల్పించాలని, ఇంకా 100 ఏళ్ళు ఆయన ఆయురారోగ్యతతో ఉండాలని, అలాగే ఈ భారతదేశానికి వారి కుటుంబ సభ్యుల యొక్క సేవ ఎంతో అవసరం ఈ ప్రజానికానికి. దానిలో భాగంగా ఇవాళ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆనాటి ఇందిరాగాంధీ గారి నుంచి రాజీవ్ గాంధీ గారు కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ గారు కానీ, ఈ తరంలో రాహుల్ గాంధీ గారు వారి భారతదేశానికి కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేటువంటి విధానంలో మా కార్యకర్తలందరికీ కూడా ఒక దిశానిర్దేశంగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రధానిగా 2 సార్లు అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా ఇంకా నేను జూనియర్నే, ఇంకా రాజకీయాలు కానీ భారతదేశం అవగాహన ఇంకా చేసుకోవాల్సినటువంటి అవసరం నాకు ఇంకా ఉన్నదని తృణప్రాయంగా ప్రధాని పక్కకు పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాగే ఈరోజు గ్రామాల్లో కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో అది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రణాళికతో వచ్చినటువంటి విషయమే. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇలా గ్రామాల్లో ఎందరో ఉపాధి పొందుతున్నారంటే అది రాహుల్ గాంధీ గారి యొక్క దయ వల్లనే. అలాగే పదవి వ్యామోహం లేకుండా ఈ భారతదేశానికి ప్రజల కోసం ఏదైతే సేవ చేయాలన్నటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ముందు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వహించి అలాగే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే విధంగా వారు చేయాలని ఆశిస్తూ, అలాగే వారు చూపినటువంటి బాటలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ సుక్షితమైనటువంటి కార్యకర్తల వలె వారు చూపినటువంటి బాటలో మేమందరం వారి బాటలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చడానికి మా వంతు కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. జన్మదిన వేడుకలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని భగవంతుని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గాంధీ గారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు మరి పార్టీ ఆఫీసులో ఘనంగా వారి బర్త్డే జరుపుకున్నాం. వారు కూడా మరి ముందు ఎన్నో పార్టీ పదవులు మరియు ప్రధానమంత్రి కూడా కావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ రోజు కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
రైతుల సమస్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా కలెక్టర్కు సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో మాటలకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితుల్లో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే, రైతులు అమ్మిన ధాన్యం పైసలు వెంటనే జమ చేయండి. అదేవిధంగా రైతుల పైసలు బ్యాంకుల్లో ఉంటే కూడా వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు తీసుకోవడానికి 5,000, 10,000 కంటే ఎక్కువ ఇవ్వడంలే. వెంటనే బ్యాంకులను సరళీకృతం చేసి మా పైసలు, రైతుల పైసలు బ్యాంకుల్లో ఉన్నటువంటి వ్యవసాయ పెట్టుబడులకు అవసరమైన విధంగా బ్యాంకుల నుంచి తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు పడి విత్తనాలు వేస్తున్న సమయంలో కూడా ఈ ప్రభుత్వం రుణాలకు సంబంధించిన ప్రణాళిక తయారు చేయకపోవడం, వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం అనేటువంటి ప్రధాన 3 అంశాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వానికి పంపమని, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాస్తూ ఈ అంశాలను పరిష్కారం చేయడం ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండమని చేపట్టమని ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతాను. అంతేకాదు, ప్రభుత్వం చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పింది. 24 గంటల ధాన్యం కొంటాం, 48 గంటల్లో పైసలు ఇస్తాం. అయ్యా, 24 రోజుల్లో ధాన్యం కొంటలేరు, 48 రోజుల్లో పైసలు ఇస్తలేరు. మీకు ఏమైనా బాధ్యత ఉంటే ఇప్పుడు అది వెంటనే కార్యక్రమం నిర్వహించండి. తర్వాత ఈరోజు సబ్సిడీ విత్తనాలు ఇప్పటికీ అవసరమైనటువంటి రైతులకు రావడంలే. ఇటువంటి వ్యవసాయ సమస్యలను వదిలిపెట్టి ఏదో ఇఫ్తార్లు నడపాలన్నా, బతుకమ్మలు చేయాలన్నా, బోనాలు చేయాలన్నా, మహంకాళి జాతర ఉందా అనేటువంటి మాటలకే పరిమితం అవుతా ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇవి క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యల పట్ల దృష్టి పెట్టమని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పట్టణంలోని 20వ వార్డులో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ సిఐటియు నాయకులు మూషం రమేష్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం దుర్గా కేబుల్తో మాట్లాడారు. ఇరవై వార్డు గణేష్ నగర్కు సంబంధించి ఆడ మోర్లు కానీ రోడ్లు కానీ అట్లాగే వీధి దీపాలు గత అక్కడ 20 సంవత్సరాలు అవుతుంది ఆ కాలనీ ఏర్పడి ఇంతవరకు అక్కడ మోర్లు దిక్కులేవు, రోడ్లు దిక్కులేవు. ఈ మోర్లు రోడ్లు లేకపోవడం మూలంగా అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు చూసినట్టయితే ప్రస్తుతం వానకాల పరిస్థితి లోపల అక్కడ రోడ్లని గుంతలమయమై మొత్తం కింద పడి కనీసం సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఇప్పుడు గణేష్ నగర్ రోడ్డు పరిస్థితి తయారైంది. ఈ విషయం మీద మేము మున్సిపల్ కౌన్సిలర్ కానీ ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్ అట్లాగే కమిషనర్కి అందరికీ తెలిసినా కూడా ఆ వార్డును పట్టించుకుని పాపన వదిలేరు. ఒక పక్క ఊళ్ళో చూసినట్టయితే రోడ్లు ఉన్నాయి తీసేసి మళ్ళీ కొత్త రోడ్లు వేసుడు, రోడ్లు తీసేసి మళ్ళీ కొత్త రోడ్లు వేసుడు జరుగుతుంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో ఇక్కడ మున్సిపల్ అధికారులు చేయడం లేదు. మేము వెంటనే ఈరోజు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. మా గణేష్ నగర్ సంబంధించిన రోడ్లని మోర్లను వెంటనే ఏర్పాటు చేయాలి. అక్కడ గుంతలు వెళ్ళిన కార్మికులు అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ సమస్య తక్షణ పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున గణేష్ నగర్ వాసులతోటి ఆందోళన చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి అంటారు, మరి ఇన్ని కోట్లు వచ్చినాయి అంటారు. ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి, మరి ఎవరు తింటారు? మరి ఈ గణేష్ నగర్కు మాత్రం మరి ఎందుకు కళ్ళ కనబడుతున్నారు? కమిషనర్ కానీ ఈ ఎవరు కానీ ఇటు ముఖం రచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు లేరు. ఇంతకు కౌన్సిలర్ ఉన్నాడా లేడా అది తెలియనే తెలియదు. అది ఓట్లప్పుడు వచ్చిండో అంటే మళ్ళీ ఇటు ముఖం చూపెట్టాడు, అది చేయడు. మరి ఏమైంది, ఏం కథ అది తెలియదు. ఆ రోడ్లు అయితే ఒక పందులు బొరుతానే చేస్తానే దోమలు వీళ్ళు అన్నీ తయారవుతున్నాయి. ఓ లైట్లు లేవు, పొద్దుకుతున్న పాములు
ఎవరు వచ్చిన లేదు అది చూసిన వాళ్ళు లేరు. అది మెయిన్ లైన్ పైప్ లైన్ వేసిండు ఓ దిక్కు, పైపులు వేసిండు ఓ దిక్కు, పైపులు వేయలేదు. అవే బోర్ నీళ్ళు గత అవుతున్నాయి. ఇన్ని కోట్లు వచ్చినాయి అని చెప్పి ఆ కోట్లన్నీ ఎక్కడ తింటారు మరి? ఎవరు తింటారు? ఆ పైసలన్నీ ఏం చేస్తాను? చేసిన దిక్కు అభివృద్ధి అంటారు, కొబ్బరికాయలు కొడతారు, ఇవి చేస్తాను అవి చేస్తాను. మాకు ఈ గణేశ్వరానికి ఏమైంది? రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు నెల నుండి సమ్మె చేపడుతున్నట్లు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల హనుమయ్య తెలిపారు. వేతనం వెంటనే రేషన్ డీలర్లకు 30,000 వేతనం వెంటనే రేషన్ డీలర్లకు 30,000 వేతనం వెంటనే రేషన్ డీలర్ ఐక్యత రేషన్ డీలర్ ఐక్యత రేషన్ డీలర్ ఐక్యత. అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18,000 రేషన్ డీలర్లు గత జనవరి 1వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తున్నాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస గౌరవ వేతనం 30,000 రూపాయలు ప్రకటించాలని చెప్పి డిమాండ్ తోటి మేము శాంతియుతంగా గత 6 నెలల నుండి ఉద్యమం ఎంత తీవ్రతరమైన ఉద్యమం చేస్తున్నా కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. దీనిలో భాగంగా మా యొక్క ఉద్యమం యొక్క క్రమక్రమమైన దశలలో భాగంగా ఇప్పుడు మేము ఈ నెలలో 30 తారీఖు నాడు అంటే జూన్ 30 నాడు చెలో ప్రగతి భవన్కు పిలుపునిచ్చాము. అదేవిధంగా ఆగస్టు నెల నుండి అంటే ఆగస్టు 1 నుండి రేషన్ షాపులు కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని చెప్పేసి మా యొక్క రాష్ట్ర కార్యవర్గం శ్రీ బత్తుల రమేష్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము షాపులను బంద్ చేస్తున్నాము. జూలై 16 నుండి మేము డీడీలు కట్టట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా మేము డీడీలు కట్టట్లేదు. మేము అన్ని గోదాం పాయింట్ల ముందు టెంట్లు వేసుకొని ఎవరిని కూడా కట్టనీయకుండా ఎవరు కూడా 27 జిల్లాల వారు ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త తీర్మానం మేరకు మేము ప్రకటించడం జరిగింది. ఈరోజు ఈ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గారికి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే మేము జూలై 16 నుండి మేము రేషన్ షాపులను పూర్తిగా బంద్ చేసి మా యొక్క షాపుల ముందు టెంట్లు వేసుకొని గోదాం పాయింట్ల ముందు కూడా టెంట్లు వేసుకొని కూర్చోవడానికి మేము సిద్ధపడ్డాము. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మేము కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి మాకు కేవలం ఒక బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఈ బియ్యంతో ఇచ్చే కమిషన్ 2,000 రూపాయలు మాకు ఏం సరిపోదు. గుమ్మస్తా జీతం 3,000 రూపాయలు ఇస్తున్నారు ప్రతి నెలకు. మరి మేము ఎట్లా బతకాలి? కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కనీస మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో కనీస గౌరవ వేతనం చట్ట ప్రకారం మాకు సాలరీ ఇవ్వాలని చెప్పేసి వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము మా యొక్క ఈ డిమాండ్స్ అన్ని కూడా దయచేసి గుర్తించాలని చెప్పేసి మేము పత్రికా ముఖంగా వేడుకుంటున్నాము. రెడ్డిమల్ల హనుమాన్లు ఈ నెల 21వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయుష్ హెల్త్ కేర్ శాఖ అధికారులు కోరారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన సాయికృష్ణ ఫంక్షన్ హాల్ వెంకంపేట రోడ్లోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. దీనికి సిరిసిల్ల జిల్లా ప్రజలు, ప్రభుత్వ అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ, సామాన్య ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ యొక్క యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయగలరని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున మేము ప్రజలందరినీ కోరుచున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.